दिख रही हो मेरे को? Glowing from within. It's not a secret anymore. Do what I say, and you will also look like you are glowing from within. Hi guys and welcome to Asterix. గైజ్ ఈ రోజు ఒక మేకప్ ట్యుటోరియల్ అనమాట. నేను క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైంలో ఒక బ్యూటిఫుల్ మేకప్ లుక్ చేశాను. మీ అందరికీ నచ్చింది. ఇట్స్ అ వెరీ వెరీ గ్లోయింగ్ అండ్ వెరీ న్యూట్రల్ న్యూడ్ బ్రౌనిష్ కైండ్ ఆఫ్ అ లుక్ విత్ లైక్ పింకిష్ న్యూడ్ ఐ కెన్ సే. ఇట్స్ జస్ట్ పర్ఫెక్ట్ ఫర్ ఇండియన్ స్కిన్ టోన్స్ అండ్ ఎస్పెషలీ నా లాంటి కలర్ మీకు ఉంటే మీకైతే చాలా సూట్ అవుతాయి. సో ఫర్ యోర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ అన్ NC35 ఇన్ మ్యాక్. ఇప్పుడు మేకప్ లుక్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ యు నో వాట్ గైస్, నేను కొన్ని కొత్తగా కొన్నాను నాయకా నుంచి. గైస్ ఐ గోట్ సచ్ అ బ్యూటిఫుల్ పౌచ్. ఇందులో ఏమేమి ఉంది నేను లాస్ట్ లో చూపిస్తాను, ఓకేనా? రైట్ నౌ లెట్స్ జస్ట్ డైవ్ ఇన్ టు ద మేకప్ లుక్. అండ్ బిఫోర్ దాట్ ఐ హ్యావ్ నోటీస్ దట్ నేను చాలా ఎక్సైటెడ్గా మాట్లాడతాను ఆన్ ద కెమెరా. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు చూసారా, చాలా కూల్ అండ్ కంపోజ్డ్గా మేకప్ లుక్ చూపిస్తారు. I'm going to try that style. I'm not mocking them in any way, but I want to try, like, you know, talking like that without any expression. Chala cool and calm ga. Okay, so let's get started. Let's take it from the top once again, guys. Hi guys and welcome to Asterix. ఈ రోజు నేను నా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ లుక్ మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మై ఫేస్ ఇస్ హైడ్రేటెడ్ విత్ అ టోనర్. ఐమ్ గోయింగ్ టు బి యూజింగ్ అ మాయిశ్చరైజర్. ఐఎమ్ చూసింగ్ ద Nutriderm one. I've been using this from the longest time, especially as a base for makeup. It is extremely softening and not greasy, so I feel it works for me best. Once you're done with your moisturizer, it is time for sunscreen. ఇదే ఆర్డర్లో మనం స్కిన్ కేర్ ఎప్పుడు చేయాలండి. మేకప్ చేసినా చేయకపోయినా దిస్ ఇస్ ది ఆర్డర్. నేను యూజ్ చేసిన సన్ స్క్రీన్ ఇస్ ఫ్రమ్ ఎర్త్ రిథమ్. దిస్ ఇస్ ది అల్ట్రా డిఫెన్స్ సన్ ఫ్లూయిడ్ విచ్ ఇస్ SPF 50. As you can see guys, my skin is absolutely ready to take on the makeup right now. So what I'm going to start with is the primer. నేను ఆ మేకప్ లుక్కి 2 things మిక్స్ చేశాను. One is the MAC Strobe Cream and one is the Smashbox Primer. But these two products are very expensive. Because of that I picked up the Flower Beauty. ఇది కూడా ఒక tinted primer అండి. So it has a lot of perfect kind of a shimmer. నేను ఇలా మాట్లాడలేను, నా అలాగనే మాట్లాడతాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అగైన్. నేను వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్ ఫ్లవర్ బ్యూటీది ఒక ప్రైమర్ యూజ్ చేస్తాను. ఇట్స్ కాల్డ్ ఇన్ యోర్ ప్రైమ్ ఇల్యూమినేటింగ్ ప్రైమర్. అండ్ ఈ సైడ్ మ్యాక్ ది స్ట్రోబ్ క్రీమ్ ఉంది. ఓకే, దిస్ ఇస్ అండ్ స్మాష్ బాక్స్ది. ఇది నాకు శాంపుల్ వచ్చింది, 2 శాంపుల్స్ వచ్చాయి కాబట్టి చిన్నగా ఉన్నాయి. వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్ దీంతో చూపిస్తాను అండ్ వన్ సైడ్ విత్ ద ఫ్లవర్ బ్యూటీ. దట్ ఈస్ మోర్ అఫోర్డబుల్, యునో. సో చూడండి. సో స్మాష్ బాక్స్ ప్రైమర్ ప్లస్ మ్యాక్ స్ట్రోబ్ క్రీమ్. కెన్ యూ సీ ద immediate illuminating effect, guys? That is the secret. Now guys, see the difference. Idi em leni side. Do you see that instant glow that it gives? Okay, and now I'll show you the same thing with the Flower Beauty primer. Just take a little quantity. Should be enough. చూసారండి, 2 సేమ్ ఫినిష్ వస్తున్నాయి. బట్ దిస్ ఇస్ అఫ్ కోర్స్ మోర్ ఎకనామికల్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లాస్ట్లో మీరు చెక్అవుట్ చేయండి ఆఫ్ ఆల్ ద ప్రొడక్ట్స్ దట్ ఐవ్ సెడ్. అండ్ నేను ఏదైనా మిస్ అయితే ప్లీజ్ లెట్ మీ నో. ఐ విల్ అప్డేట్ దాట్ ఆల్సో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు డూ మై ఫౌండేషన్. అండ్ దీనికి నేను Maybelline Fit Me వాడుతున్నాను. ఫౌండేషన్ది కూడా ఒక ట్రిక్ ఉంది. యూ ఆర్ నాట్ సపోజ్ టు అప్లై ఇట్ లైక్ అ కేక్. లైక్ యూ వాంట్ యువర్ స్కిన్ టు లుక్ లైక్ స్కిన్. సో నేను ఏం చేస్తున్నానంటే ఇది ఇలా డాట్ చేస్తున్నాను. మోస్ట్లీ ఆన్ ది ఎడ్జెస్ ఆఫ్ మై ఫేస్. నేను సెంటర్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు బికాస్ దాట్ ఈస్ వాట్ ఐ ఫీల్ మేక్స్ యువర్ స్కిన్ లుక్ రియలీ కేకీ. ఓకే, అండ్ ఇక్కడ ఏం రాయట్లేదు. సో ఫౌండేషన్ బ్రష్తో స్ప్రెడ్ చేస్తాం కదా, అందులో ఉన్న ఫౌండేషనే సరిపోతుంది. ఆఫ్ కోర్స్ వీ నీడ్ సమ్ ఫర్ ద నెక్. టేక్ యువర్ ఫ్లాట్ ఫౌండేషన్ బ్రష్. దిస్ ఇస్ ద బెస్ట్ ఫర్ బ్లెండింగ్ గైస్. అండ్ వెరీ జెంట్లీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ ఆర్ అప్లయింగ్ యువర్ ఫౌండేషన్. డోంట్ రబ్ టూ హార్డ్. గో విత్ ఫెదర్ లైట్ స్ట్రోక్స్. నాకు డార్క్ సర్కిల్స్ లేవు కాబట్టి నేనేం కన్సీలర్ వాడలేదు. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ యూజ్ ఇట్. సో ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద ఫేస్లో చూసారా, నేను ఇంకా ఫౌండేషన్ రాయలేదు. సో విత్ దిస్ సేమ్ బ్రష్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు స్ప్రెడ్ వాట్ ఎవర్ ఈస్ రిమైనింగ్ ఆన్ మై బ్రష్ ఆన్ టు ద సెంటర్ ఆఫ్ మై ఫేస్, అంతే. అండ్ ఈ ట్రిక్ ఓన్లీ మీ ఫౌండేషన్ ఎగ్జాక్ట్గా మీ స్కిన్ కలర్లో మ్యాచ్ అయితేనే మీకు వర్కౌట్ అవుతుంది. సో చూసారా, మనము ఇక్కడ ఎక్కువ ఫౌండేషన్ రాయకపోయేసరికి ఇట్ లుక్స్ సో న్యాచురల్ అండ్ దట్ న్యాచురల్ గ్లో ఇస్ కమింగ్ త్రూ. దాట్ ఈస్ వాట్ వీ వాంట్.
నెక్స్ట్ స్టెప్ ఇస్ యువర్ కాంటూరింగ్. సో కాంటూరింగ్ మనం ఎప్పుడు ఎలా చేయాలంటే, యూ రిమెంబర్ దిస్, నేను కే బ్యూటీది కొన్నానని చెప్పాను. లైక్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ చీక్ అండ్ గో టిల్ ద సెంటర్ ఆఫ్ యువర్ ఫేస్. ఎప్పుడు మీ ఇయర్ లైన్ని క్రాస్ చేయకండి. ఇట్ లుక్స్ లైక్ డ్రాగ్ డౌన్, సో డోంట్ డూ దాట్. అండ్ ద సేమ్ వే దిస్ సైడ్. ఓకే, sides of your nose and your jawline. It's very easy to blend this one. మనం జస్ట్ ఫింగర్తో అలా బ్లెండ్ చేస్తే సరిపోతుంది. సో అగైన్ డోంట్ రబ్ టూ హార్డ్. మీరు అప్లై చేసిన స్టిక్కే వచ్చేస్తుంది. సో డూ ఇట్ వెరీ జెంట్లీ విత్ అ జెంటల్ హ్యాండ్. సీ హౌ ఈజీ దాట్ ఈస్ టు బ్లెండ్. ఎగ్జాక్ట్గా అప్లై ఎక్కడ చేశారో అక్కడే బ్లెండ్ చేయండి. మొత్తం ఇలా ఇలా రబ్ చేయకండి. ఇట్ విల్ జస్ట్ కిల్ ద పర్పస్ ఆఫ్ కాంటూరింగ్. Now the jawline. నేను కే బ్యూటీ ఇది బేజ్ ఫోకస్ అని కాంటూర్ స్టిక్ తీసుకున్నాను. లైక్ నా కలర్కి నేను మీడియం దానికి కూడా వెళ్ళొచ్చు, బట్ ఐ వాంటెడ్ మై కాంటూర్ టు లుక్ లైక్ దిస్, ఎస్పెషలీ ఫర్ ద డే. ఎక్కువ ఒక లైన్ లాగా కనిపిస్తే అది తెలిసిపోతుంది కాంటూర్ అని. సో యునో సీ ఇట్ లుక్ సో న్యాచురల్. నా కలర్లో మీరు ఉంటే యూ కెన్ ఈజీలీ గో ఇన్ ఫర్ బేజ్ ఫోకస్ ఫర్ ద డే. నాకంటే డార్క్ ఉంటే యూ కెన్ చూస్ ద మీడియం ఆర్ ద డార్కెస్ట్ వన్. 3 షేడ్స్ ఉన్నాయి. ఈ పాయింట్లో మీరు కన్సీలర్ వాడొచ్చు. అండ్ ఐఎమ్ యూజింగ్ ద డర్మా కలర్ వన్. మై షేడ్ ఇస్ D5 గైస్. సో ఐఎమ్ గోయింగ్ టు బి యూజింగ్ ఇట్ ఆన్ ద కార్నర్ ఆఫ్ మై లిప్స్. గైస్, డూ యూ సీ సచ్ అ న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్ బేస్? ఇప్పుడు దీన్ని సెట్ చేయడానికి నేను NYX ది డ్యూయి ఫినిష్ యూజ్ చేస్తున్నాను. ఇట్స్ సెట్టింగ్ స్ప్రే. జస్ట్ స్ప్రేయింగ్ ఇట్ ఓవర్ మై ఫేస్. 3 to 4 pumps are more than enough. Guys, this one is amazing, trust me. Like ఇది డ్యూయి ఫినిష్ మేకప్ని సెట్ చేసేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ డజంట్ మేక్ ఇట్ గ్రీజీ. లైక్ యూ విల్ ఫీల్ డ్రై ఆఫ్టర్ యూ యూజ్ దిస్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక లూజ్ పౌడర్, కాంపాక్ట్ పౌడర్, ఎనీథింగ్ మీ ఇష్టం. నేనైతే కే బ్యూటీది యూజ్ చేస్తున్నాను ఇన్ ద షేడ్ లాటే. సో ఎస్, ఐ పిక్డ్ అప్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఫ్రమ్ కే బ్యూటీ. ఎక్కువ వచ్చేసింది. జస్ట్ టేక్ అ పౌడర్ బ్రష్ ఆర్ పౌడర్ ప్యాడ్, ఎనీథింగ్. ఫుల్ ఫేస్లో నేను అప్లై చేయట్లేదు. ఐఎమ్ గోన్ బి అప్లైయింగ్ ఇట్ ఆన్ ద ప్లేసెస్ దట్ ఐ డోంట్ వాంట్ షైన్, విచ్ ఇస్ అండర్ మై ఐస్ అండ్ ఓవర్ ఆల్సో ఫోర్ హెడ్కి ఎడ్జెస్లో, ద ప్లేస్ బిట్వీన్ ద చీక్ అండ్ ద జా కాంటూర్, అరౌండ్ మై మౌత్. అండ్ ఇప్పుడు ఈ బ్రష్లో ఎంతైతే మిగిలిందో దాంతోనే ఐఎమ్ డస్టింగ్ ఇట్ అరౌండ్ మై నోస్ అండ్ ఆన్ ద కాంటూర్. Don't worry, the shine will come through. Next వచ్చేసి eyebrows, and first I'm just brushing my eyebrows. You can use any eyebrow pencil of your choice. నేనైతే Benefit ది యూజ్ చేస్తున్నాను guys. This is expensive but totally worth it. I feel that the color really goes with my brow color very well. So always start with the bottom, come to the top, line లాగా చేయకండి. Now you start filling in. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రంట్లో వెరీ న్యాచురలీ మన ఐబ్రో గ్రోత్ ఎలా ఉంటుంది అలాగే హెయిర్ లాగా డ్రా చేద్దాం అనమాట. నౌ విత్ ద బ్రష్ అగైన్, సేమ్ విత్ దిస్ సైడ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టోటలీ ఆప్షన్. దిస్ ఇస్ అ బ్రౌ జెల్. ఇది ట్రాన్స్పరెంట్. ఇది నేను యూజ్ చేసి అలా కొంచెం బ్రౌన్ కనిపిస్తుంది. సో ఇదేంటంటే నేను బ్రౌజ్ మీద ఇలా స్ట్రోక్ చేసేస్తున్నాను జస్ట్ టు కీప్ దెమ్ ఇన్ ప్లేస్. లైక్ యు నో, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ యు డూ దిస్. కానీ మీకు మేకప్ లాంగ్ లాస్టింగ్, టోటలీ వాటర్ ప్రూఫ్, స్మజ్ ప్రూఫ్ కావాలంటే ఫాలో దీస్ స్టెప్స్. ఐ మేకప్ ఐమ్ కీపింగ్ వెరీ వెరీ సింపుల్ గైస్. జస్ట్ అ ప్లేన్ ఐ షాడో, షేడింగ్ అదంతా ఎక్కువ చేయట్లేదు. ఐమ్ యూజింగ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్యాలెట్, ద హుడా బ్యూటీ న్యూడ్ మీడియం ప్యాలెట్. ఈ కార్నర్ షేడ్ ఉంది చూసారా, ఐమ్ గోనా అప్లై దాట్ ఫస్ట్. అండ్ ఐ షాడో అప్లై చేసేటప్పుడు యూజ్ అ ఫ్లఫీ బ్రష్ లైక్ దిస్. స్టిఫ్ బ్రషెస్ యూజ్ చేస్తే ఇట్ డజంట్ గివ్ ఎ న్యాచురల్ ఫినిష్. జస్ట్ అప్లై ఇట్ ఓవర్ యువర్ క్రీజ్. ఇలా రౌండ్ వెళ్తూ చేస్తే మోస్ట్ న్యాచురల్ ఫినిష్ వస్తుంది అనమాట. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది దట్ ఐ షాడో ఎండ్ ఎలా చేయాలి. సో మీ లోవర్ ల్యాష్ లైన్ ఉంది చూసారా, అక్కడి నుంచి ఒక ఇమాజినరీ లైన్ తీసుకోండి. జస్ట్ జాయిన్ దిస్ అండ్ దిస్, అంతే. ఓకే, ఇప్పుడు నేను సెంటర్లో ఈ లైట్ పింక్, ఇట్స్ లైక్ అ వార్మ్ పింక్, ఇది యూజ్ చేస్తున్నాను. హౌ సింపుల్. Since it's day, I'm keeping it very very matte guys. Nakem shimmer oddu day lo. And again I'm using this shade now. Okay, this one.
under my lower lash line. ఇలా కనుక మీరు చేస్తే your eyeshadow will look beautiful guys. Put some color under your lower lash line. ఇప్పుడు ఐలైనర్ కి నేను ఒక డార్క్ బ్రౌన్ ఐ షాడో తీసుకుంటున్నాను. ఇది MAC ప్యాలెట్ అండి. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ యు యూజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ షోయింగ్ యూ. జస్ట్ టేక్ ఎనీ నైస్ డార్క్ బ్రౌన్ ఐ షాడో. ఒక బ్లాక్ పెన్సిల్ తీసుకోండి అండ్ lashes పైన the one I'm using is from Revlon. You can use whatever kajal pencil you have. lashes పైన ఒక సన్న లైన్ డ్రా చేయండి. డజంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్, ర్యాండమ్గా డ్రా చేయండి. ఇప్పుడు ఒక టైట్ అండ్ ఫ్లాట్ బ్రష్ తీసుకోండి. టేక్ ద డార్కెస్ట్ బ్రౌన్ యూ హ్యావ్ అండ్ జస్ట్ స్మజ్ అవుట్ దిస్ థింగ్. సీ దట్ బ్యూటిఫుల్ ఎఫెక్ట్ గైస్. Check out the soft brown look guys. Looks amazing, doesn't it? Next step is the mascara. నాకైతే eyelash curler compulsory అండి. If you don't want to use it, it's totally up to you. Just press and release. That brings your lashes to a certain like a shape, symmetry. దానివల్ల mascara apply చేస్తే it looks like you're wearing false eyelashes. Apply your mascara. So mascara tip. Fan ఎప్పుడైనా ఆఫ్ చేసి mascara యూజ్ చేయండి. That will make your mascara's life 10 times more. Why a mascara should be every girl's favorite. See that? And now it's time for highlighting. Guys, last time నేను మీకు చూపించాను dandelion blush, dandelion highlighter అని చెప్పాను కదా. So this is from Benefit. Such a natural day shade guys. It's like a very skin color. కొంచెం అందులో పీచ్ కూడా మిక్స్డ్ ఉంది. This will suit every skin color because it is so mild. దీంతో పాటు ఒక బ్రష్ వచ్చింది, but I like to use it with another highlighter brush. నేను మీకు ఇది చూపిస్తాను. Just see, I'm taking quite a lot ఎందుకంటే ఇది and apply it on the high points of your face. చూసారా ఎంత న్యాచురల్గా ఉంది. లైక్ ఇట్ హ్యాస్ నో చంకీ గ్లిటర్, నథింగ్. అండ్ స్మైల్ ఎక్కడైతే ఎత్తుగా కనిపిస్తుందో అక్కడ పక్కా రాయండి. ఓకే, అండ్ హియర్ వన్ మోర్ ప్లేస్ ఇస్ ఓవర్ హియర్. లైక్ ఇక్కడ మనకు న్యాచురల్గా కూడా గ్లో ఇలా లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. So highlighter is supposed to be applied in all those places only. Tip of your nose, bridge of your nose. Like I don't like to join it like that. I just like to chin lo koddiga apply cheyali and on the cupid's brow. Wow. And guys, in case you want to highlight your body, ila collar bones ni ila prominent chesi just on that. Cool, we're done. Just check out that glow guys. By this time మీ ఫేస్ ది న్యాచురల్ ఆయిల్స్ కూడా కొద్దిగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇట్ జస్ట్ కమ్స్ టుగెదర్ సో వెల్. ఇప్పుడు బ్లష్ ఆన్ కి నేను Maybelline ది ఇది వాడుతున్నాను. ఇట్స్ ద ఫిట్ మీ బ్లష్ ఇన్ ద షేడ్ 50. టేక్ వెరీ లిటిల్. దిస్ ఇస్ వెరీ పిగ్మెంటెడ్ గైస్. అండ్ బిట్వీన్ యువర్ హైలైటర్ అండ్ యువర్ కాంటూర్ ఇది మనం అప్లై చేయాలి. I like to just apply it like that. ఓకే, ఇక్కడికి వచ్చాక ఏం చేయాలంటే స్మైల్ అండ్ అప్లై ఇట్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ హైలైటర్. సో మీ హైలైటర్ కొద్దిగా కవర్ అయిపోయి దానిపైన బ్లష్ వస్తే ఇట్ లుక్స్ లైక్ యూఆర్ గ్లోయింగ్ ఫ్రమ్ విత్ ఇన్, విచ్ ఇస్ వాట్ వీ ఆల్ వాంట్. Now guys, it is time for the lip shade. Lip shade ki nenu NYX di, it's a butter cream సాఫ్ట్ మ్యాట్ క్రీమ్. షేడ్ వచ్చేసి బుదాపెస్ట్. సో ఇది నేను ఎలా అప్లై చేస్తానంటే ఇది కూడా ఒక చిన్న లిప్స్టిక్ ట్రిక్ అండి. ఇఫ్ యూ వాంట్ యువర్ లిప్స్టిక్ టు లుక్ రియలీ న్యాచురల్, నాట్ లైక్ అ లైన్, లైక్ అది ఒక డిఫరెంట్ లుక్ ప్రామినెంట్గా అలా కూడా బాగుంటుంది. బట్ ఫర్ డే ఐ లైక్ ఇట్ టు లుక్ వెరీ ఫ్లష్డ్. సో నేనేం చేస్తానంటే ఎనీ కలర్ దట్ ఐఎమ్ యూజింగ్ అప్లై ఇట్ దిస్ వే. మంచిగా లైన్ ఇలా రావాలని రూల్ ఏం లేదు. ఓకే, సో ఐ ఫీల్ దిస్ ఇస్ అ లిటిల్ టూ బ్రౌన్ ఫర్ మీ. నేను ఇందులో డాటర్ ఎర్త్ ది లిప్ టింట్ చూపించాను కదా,
దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ గైజ్, యూ మస్ట్ గెట్ వన్ ఆఫ్ దిస్. లైక్ ఇది మనము చీక్ బ్లష్ ఆన్ లాగా కూడా వాడొచ్చు, ఐస్ పైన ఎక్కడైనా, యూనో జస్ట్ అప్లై అ లిటిల్ ఇఫ్ యూ వాంట్ అన్ ఇన్స్టెంట్ లైక్ 2-minute మేకప్. ఇది మిక్స్ చేశాను ఆ రోజు, అప్లయింగ్ దిస్ హియర్. సో ఇట్ మేక్స్ ఇట్ అ పింకిష్ న్యూడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఎడ్జెస్ కొద్దిగా బ్లెండ్ చేసేస్తాను సో దట్ ఇట్ లుక్స్ న్యాచురల్. That completes this makeup look, guys. I hope you like this dewy natural finish makeup. Links anni description lo post chesestanu. You can check it out if you wish, and follow me on all my social media handles which are listed right here. It'll make me very very happy. Chala giveaways rabothunnayi, so stay connected everywhere, guys. Ippudu ee look ni okasari natural daylight lo ela untundo chupistanu. Come on. This is my favorite day look currently, guys. Do let me know in the comment section what you think of it. Tosi, what are you doing here? Tosi? Tosi, why did you sneak up on me? क्या कर रही हो? क्यों देख रही हो मेरे को? తను ఎలాగో వెళ్ళట్లేదు, సో ఇలాగే చూడండి. I'll see you on the other side. Till then, it's bye from Asterix. ఈ పౌచ్లో నా షాపింగ్ ఉంది, చూపిస్తానని చెప్పాను కదా. సో ఫస్ట్లీ ఐ గాట్ దిస్ పౌచ్ కాంప్లిమెంటరీ ఫ్రమ్ ఫ్లవర్ బ్యూటీ. చూడండి ఇందులో ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇట్స్ జస్ట్ పర్ఫెక్ట్ ఫర్ ట్రావెల్ మేకప్. ఫ్లవర్ బ్యూటీ నుంచి ఈ 2 products కొంటే ఇంత మంచి పౌచ్ వచ్చింది. ఈ ప్రైమర్ అయితే ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను. అండ్ వన్ మోర్ ప్రోడక్ట్ వాజ్ దిస్ గ్లాస్ దట్ ఐవ్ టేకెన్. దిస్ గ్లాస్ ఇస్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ గైజ్. ఇది చాలా సేపటి వరకు ఉంటుంది అండ్ లిప్ సైడ్ నుంచి బ్లీడ్ అవ్వదు, ఏం అవ్వదు. ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ ఈ కలర్ కొంచెం డార్క్ కనిపిస్తుంది ప్యాక్లో, బట్ యాక్చువల్గా కొంచెం లైట్ ఉంది. ఎనీవే ఐ లింక్ ఇట్ బిలో. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాక్ లిప్ లైనర్. సో ఐ ఆల్వేస్ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఫైండింగ్ ద పర్ఫెక్ట్ లిప్ లైనర్ విత్ న్యూడ్ కలర్స్, అండ్ దిస్ ఇస్ జస్ట్ ద పర్ఫెక్ట్ బ్రౌనిష్ న్యూడ్. వీడియోలో వాడిన కే బ్యూటీ కాంటూర్ స్టిక్ ఇంకొకటి తీసుకున్నాను. ఇట్ ఈస్ బ్యూటిఫుల్, బట్ ఓన్లీ థింగ్ ఇట్ గెట్స్ ఓవర్ వెరీ ఫాస్ట్. దాట్స్ ది ఓన్లీ డ్రాబ్యాక్. నెక్స్ట్ ఇస్ దిస్ మెటాలిక్ ఐ షాడో క్రేయాన్. సో ఇది కూడా అగైన్ బ్యూటిఫుల్ టెక్స్చర్, చాలా స్మూత్గా ఉంది, చాలా తొందరగా డ్రై అవుతుంది. ఇట్స్ అ పర్ఫెక్ట్ క్రేయాన్ అండ్ దిస్ ఇస్ ద షేడ్ ఆఫ్ మై డ్రీమ్స్. లైక్ లిటరలీ నేను మైండ్లో అనుకునేదాన్ని, వై డజంట్ సమ్వన్ ఇన్వెంట్ అ షేడ్ లైక్ దిస్. ఇట్స్ లైక్ అ స్మోకీ గోల్డ్. తొందరలో ట్యుటోరియల్ కూడా చేస్తాను. దెన్ దీస్ 2 crayons ఫ్రమ్ కే బ్యూటీ. ఒకటి నాకు ఫ్రీగా వచ్చిందండి, బికాస్ 1200 అబవ్ మనం పర్చేస్ చేస్తే 1 లిప్ క్రేయాన్ ఫ్రీ వస్తుంది. సో ఈ పింకిష్ న్యూడ్ షేడ్ వచ్చేసి గాసిప్, అండ్ ఇంకొకటి కనిపిస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ జస్ట్ ఫ్రెండ్స్. I'll see you on the other side. Till then, it's bye from Asterix.